జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలని కసిగా వేశారండి ఓటు. ఓకే, ఏం మీకు జీవిరెడ్డి గారు ఎందుకో మీకు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాడు, ఎందుకు అడగండి. ముందస్తు శుభాకాంక్షలు సార్ మీకు. ఎందుకు? థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ. మనందరూ నేను ఒకటే వెంకటేశ్వర గారు, నేనైతే యాక్చువల్ గా కాదు, అసలు ఆయన అడ్వాన్స్ కంగ్రాట్స్ ఎందుకు చెప్తున్నాడు అది తెలియాలి కదా. ఎన్నికకు ముందే వారి గెలుపు ఖాయమైంది. ఎందుకంటే 2019లో తాడేపల్లిగూడెంలో వైసీపీకి వచ్చిన మెజార్టీ 16,000 ఓట్లు. అప్పుడు జనసేనకు వచ్చిన ఓట్లు 36,000 ఓట్లు అక్కడ. ఓకేనా? 19,000 ఓట్లు 16,000 ఓట్ల మెజార్టీ వస్తే 2019లో వైసీపీకి, అదే టైంలో జనసేనకు పడిన ఓట్లు 36,000 ఓట్లు. అంటే నెట్ 20,000 డిఫరెన్స్. ఒకవేళ ఆ రోజుకైనా జనసేన ఓట్లు జనసేనకు పడి ఉంటే చెప్తున్నాను, నెట్టే చెప్తున్నాను. సో 20,000 ఓట్లతోటి ప్లస్ తో స్టార్ట్ అయ్యాడు ఆయన. ఏది యాజ్ ఇట్ ఈజ్ ఏది వైసీపీ ఓటు తగ్గకుండా యాంటీ ఇంకమెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు లేదు అనుకున్నా కూడా 20,000 ఓట్లు స్టార్ట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు 83% దాటింది ఆయన దగ్గర. ఇప్పుడు తాడేపల్లి లాస్ట్ టైం 83% పడలేదు. సో ఆ నేపథ్యం చూస్తే 20,000 కాదు సార్ మీ మెజార్టీ, రాసుకోండి లెక్క చెప్తా అంటే అప్రాక్సిమేట్లీ దాదాపు 30,000 దాకా మీ మెజార్టీ ఉంటుంది సార్. దాదాపు 30,000 దాకా ఉంటుంది సార్. రెండో అంశం వచ్చేసరికి టీవీ చూసే అందరూ కూడా ఒక విషయం గమనించండి. మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే డిబేట్ క్లోజింగ్ చెప్తున్నాను, వాళ్ళ ఎచ్చలు ఏ స్థాయిలో ఉందంటానికి మీరే చదువు. మీరు అందరూ ఒక మాట గమనించుంటారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు, వైనాట్ కుప్పం అని. ఈ పెద్ద మనిషి వైనాట్ కుప్పం అన్న పెద్ద మనిషి నిన్న పులివెందుల్లో ప్రతి ఓటర్కి 2,000 రూపాయలు తగ్గకుండా పంచుకున్నాడు. 2,000 రూపాయలు. సో కాళ్ళు మన పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా ఉంటూ నేను ఇంత సంక్షేమం చేశాను, నా పులివెందులకు ఇంత చేశాను, వైనాట్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తానని చెప్పిన వ్యక్తి 2,000 రూపాయలు సింహాద్రిపురం మండలంలో 6,000 రూపాయలు పంచుకున్నాడు. ఎందుకు పంచుకున్నాడు? నువ్వు ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నావు, నీ సొంత నియోజకవర్గము, అది పరిస్థితి. రైట్. అయితే శ్రీనివాస్ గారు విషయం ఏంటంటే, ఆయన లేట్గా జాయిన్ అయ్యారు కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే ప్రతిసారి మనం సరే ఈ సర్వేలు ఈ రకరకాల ఆ పోలు ఈ పోలు అని చేస్తారు, కానీ అన్నిటికంటే ఈ బెట్టింగ్ చేసేవాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వాళ్ళ అంచనాలు కానీ వాళ్ళ ఇది కానీ. మీ ఏరియాలో చాలా ఎక్కువ భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం ఉండి ఈ ఏరియాలో ఆ బెట్టింగ్కి సంబంధించిన ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ బెట్టింగ్ వేసేవాళ్ళ ట్రెండ్ ఎలా ఉందండి? ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళంటే? 55 అన్నారు సార్. 55 అంటే 55 సీట్లు మించి రావని, వైసీపీకి 55 కంటే ఎక్కువ రావని ఓకే ఫామ్ చేస్తుందని. అది వాళ్ళ ఎనాలిసిస్ అలా ఉంది సార్. యాక్చువల్ గా ఏంటంటే సార్, ఈ రోజు వైసీపీ పార్టీకి వాలంటీర్లు బూతుల్లో కూర్చున్నారు తప్ప వైసీపీ పార్టీకి ఓటు అడిగి కూడా లేడు సార్ మా ఏరియాలో. ఇది వరకున్న వైసీపీ క్యాడర్ కూడా మనం లాగేసాం మొత్తం. యాక్చువల్ గా వాళ్ళందరినీ కూడా